హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం చూస్తాం మింగ్ జాయ్ని అతని పాత ఇంటికి తీసుకెళ్తాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో సో అప్పుడు నాకు తెలియలేదు ఏం చేయాలో. సో అప్పుడు ఇల్లు చాలా డర్టీ అయిపోయింది. సో అప్పుడు నేను ఆలోచించాను, ఒకవేళ ఒక రోజు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తే సో నువ్వు మొత్తం ఫస్ట్ లాగానే ఇదంతా చూడాలనుకుంటున్నావు అని. సో అప్పుడు జాయ్ అతని ఫోటోని చూస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఏది కూడా సేమ్ లేదు. సో అప్పుడు మింగ్ అడుగుతుంటాడు, నువ్వేమైనా తింటావా, నేను నీ గురించి ప్రిపేర్ చేస్తాను. సో అప్పుడు మింగ్ కుకింగ్ చేయడానికి వెళ్తాడు. సో ఇక్కడ మింగ్ ఫుడ్ ని ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను చాలా ప్రాక్టీస్ చేశాను కానీ ఇవి నాతో నువ్వు చేసేలాగా టేస్టీగా అయితే రెడీ కాలేదు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు ఇంతలో ట్రై చేస్తే నువ్వు ఎందుకు కపుల్ మార్క్స్ ని యూజ్ చేయలేదు ఇప్పుడు కూడా. అప్పుడు తను చెప్తుంటాడు, నేనైతే మర్చిపోయాను, నీలాంటి వ్యక్తి పగిలిపోయిన వస్తువులను మళ్ళీ యూజ్ చేయడు కదా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఈ రోజు నైట్ లో మనం కపుల్ పైజామాస్ ని వేసుకుందాం. సో అప్పుడు జాయ్ పైజామా వేసుకొని వచ్చేస్తాడు. సో అప్పుడు మింగ్ అతన్ని హక్ చేసుకుని చెప్తుంటాడు, థ్యాంక్ యూ మళ్ళీ తిరిగి వచ్చినందుకు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను ఇంతలా మిస్ అవుతే మరి నువ్వు ఈ జాయ్ని ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు లోన్లీగా ఉండేనా, సో అందువల్లనే నువ్వు నీ దగ్గర ఎవరినైనా ఉంచుకోవాలనుకున్నావు కదా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, లాస్ట్ 3 years నుండి నేను చాలా బాధలో ఉండే. సో అప్పుడు నువ్వు నాకు లిఫ్ట్ లో కనబడ్డావు. నువ్వు మేబీ ఎంతలా చేంజ్ అయినా కానీ సో నా ఫీలింగ్స్ ఎప్పుడు కూడా నీ గురించి అలానే ఉంటాయి. సో ఆ రోజు నాకు అనిపించింది, నేను ఈ వ్యక్తిని నా నుండి దూరంగా వెళ్ళనివ్వద్దు అని. సో అప్పుడు జాయ్ అడుగుతుంటాడు, నీకు ఎప్పటి నుండి అనిపించింది నేను ఈ బాడీలో ఉన్నాను అని. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నుండి నేను చాలా బాగా పడుకోలేకపోయాను. సో ఆ రోజు నైట్ లో నాకు నీతోని చాలా బాగా నిద్ర వచ్చింది. అప్పుడు అతను జాయ్ ని కిస్ చేస్తుంటాడు కానీ అప్పుడు జాయ్ అతని ఫేస్ ని వేరే వైపు తిప్పుకుంటాడు. సో అప్పుడు మింగ్ తన హెడ్ ని జాయ్ మీద పెట్టి పడుకుంటాడు. సో నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే జాయ్ పడుకొని ఉంటాడో సో జాయ్ కి టాంగ్ నుండి కాల్ వస్తుంది. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, మింగ్ నువ్వు ఎక్కడున్నావు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అతను ఇక్కడ లేడు. అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, నువ్వెవరు. సో నేను ఇప్పుడు మింగ్ తో మాట్లాడాలనుకుంటున్నాను. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను నీ పని మనిషిని కాదు. సో అప్పుడు అతను కాల్ ని కట్ చేసేసి పడుకుంటాడు. సో ఇటువైపు టాంగ్ స్టన్ అయిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం మింగ్ బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తుంటాడు. సో ఇక్కడ జాయ్ వెళ్ళి చెప్తుంటాడు, టాంగ్ నుండి కాల్ వచ్చింది. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అతనికి డబ్బులు కావచ్చు కానీ జాయ్ చెప్తుంటాడు, అతనైతే చాలా రిచ్ కదా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అతను రిసార్ట్ తీసుకున్నాడు అతని ఫ్రెండ్ తో కలిసి లోన్ మీద, కానీ అప్పుడు అతను చాలా రుణంలో ఉన్నాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అయితే మరి అతను నీ సిస్టర్ తో ఎందుకు డబ్బులు అడగడం లేదు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, మొత్తం ప్రాపర్టీ అమ్మాయిలకి దొరకదు. సో ఒకవేళ టాంగ్ కి ఇది ముందుగాల నుంచి తెలిస్తే అతను ఎప్పుడు కూడా నా సిస్టర్ తో మ్యారేజ్ చేసుకునేవాడు కాదు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అయితే నేను ఫోన్ కట్ చేసి మంచి పని చేశాను. సో ఇక్కడ మింగ్ జాయ్ ని కంపెనీలో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. సో ఇటువైపు జాయ్ హాస్పిటల్ కి వెళ్తాడు కానీ అక్కడ వాళ్ళ మదర్ ఉండదు. సో అప్పుడు నర్సు చెప్తుంటుంది, ఒకరు వచ్చారు, అతను చెప్పాడు నీ మదర్ ని వేరే ప్లేస్ లోకి తీసుకెళ్తాము అని. సో ఇక్కడ వెంటనే జాయ్ ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ గురించి వెతుకుతుంటాడు కానీ అప్పుడు మింగ్ వాళ్ళ మదర్ తో ఉంటాడు. సో అప్పుడు జాయ్ వాళ్ళ మదర్ తో అడుగుతుంటాడు, మదర్ నేను ఇతను ఎక్కడికి తీసుకెళ్లాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, మా ఫ్యామిలీ ఒక హాస్పిటల్ కి, సో అక్కడ కిడ్నీకి చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. సో అప్పుడు తను డిన్నర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, మా మీరు ఎందుకు అతనితో వెళ్లారు. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, అతను నన్ను చెకప్ గురించి తీసుకెళ్లాడు. సో నాకు తెలుసు దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది అని. ఎలాగైతే అతను నేను చూస్తున్నాడు, అతను చాలా హ్యాండ్సమ్. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అదేం లేదు మా మధ్యలో. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి. సో నైట్ లో మనం చూస్తాం మింగ్ జాయ్ కి కాల్ చేస్తాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నీకేం కావాలి. సో అప్పుడు మింగ్ అడుగుతుంటాడు, నువ్వు ఇప్పటి వరకు కూడా పడుకోలేదా. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నీకెలా తెలుసు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, లైట్ ఆన్ ఉండి ఉండడం చూసి. సో అప్పుడు జాయ్ అడుగుతాడు, నువ్వు ఎక్కడున్నావు, నా ఇంటి ముందా. అప్పుడు అతను ఇంటి బయట చూస్తుంటాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను నా ఇంటి ఒక కీ కార్డ్ ని మర్చిపోయాను. సో నువ్వు నన్ను నీ ఇంట్లో పడుకోనివ్వు. సో చూడు డాగ్స్ నా వెనకాల ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తాం మింగ్ బాత్ తీసుకుని వస్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వైతే ఫస్ట్ లో ఇలాగా లేకుండే, సో ఎప్పుడు కూడా నేను నీ వెనకాల పరిగెత్తేవాడిని. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నాకు భయం వేస్తుంది, నేను ఎప్పుడు కూడా మళ్ళీ నిన్ను చూడలేకపోతానేమో అని, మళ్ళీ నేను నీ వాయిస్ ని వినలేకపోతానేమో కావచ్చు అని. సో అప్పుడు అతను జాయ్ ని చాలా ప్రేమగా టచ్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఎప్పుడైతే జాయ్ నిద్రలేస్తాడో అప్పుడు అతను మింగ్ తో బాత్ తీసుకో అని చెప్తుంటాడు. సో అప్పుడే వాళ్ళ మదర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడు జాయ్ మింగ్ ని దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, నేను మీ ఇద్దరి గురించి బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేశాను. సో ఇక్కడ మింగ్ థ్యాంక్ యూ చెప్తుంటాడు. సో ఇక్కడ
వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, మీరు ఎప్పటి నుండి కలిసి ఉన్నారు? అప్పుడు మింగ్ చెప్తుంటాడు 4-5 months నుండి. అప్పుడు వాళ్ళ మదర్ అడుగుతుంది, నీ ఫ్యామిలీకి తెలుసా? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, లేదు, కానీ నేను వాళ్ళతో చెప్పడానికి ఆలోచిస్తున్నాను. సో ఇటువైపు మనం చూస్తాం టాంగ్ ఎవరి దగ్గర నుండి అయితే డబ్బులు తీసుకున్నాడో సో వాళ్ళు డబ్బుల గురించి వస్తారు. ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు, ప్లీజ్ మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. సో నా బ్రదర్ ఇలా కొంచెం బిజీగా ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు తీసుకొని నేను మీకు ఇచ్చేస్తాను. సో అప్పుడు వాళ్ళు అతనికి 1 week వరకు టైం ఇస్తారు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇది రియల్ లైఫ్, సో ఇక్కడ ఎవరు కూడా నీ గురించి స్టాండ్ ఇన్ ఉండరు, సో నీ ప్లేస్ లో దెబ్బలు తినడానికి. సో ఇటువైపు మనం చూస్తాం మింగ్ జాయ్ ని నెంబర్ 1 ఏజెన్సీకి తీసుకెళ్తాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, నేను ఆ రోజు టాంగ్ వల్ల నేను లాక్ చేయలేదు, సో నేను కోరుకోలేదు నువ్వు సోల్ తో కలిసి ఆ మూవీలో వర్క్ చేయాలని. సో అప్పుడే డైరెక్టర్ అక్కడికి వస్తాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఇతను జాయ్, ఇతను మెయిన్ లీడ్ రోల్ చేయబోతున్నాడు మూవీలో. సో అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు, మేమైతే ఫస్ట్ లో నీకు సపోర్టింగ్ రోల్ ఇవ్వాలనుకున్నాము, కానీ మింగ్ డబ్బులను ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ప్లాన్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఫస్ట్ మరి మెయిన్ లీడ్ రోల్ ని ఎవరు చేయాలనుకున్నారు? అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు, టాంగ్, కానీ చేంజ్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇటువైపు మింగ్ కేవలం జాయ్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను ఫస్ట్ లో కూడా ఇక్కడికి రోల్ గురించి వచ్చాను, పాస్ కూడా అయిపోయాను, కానీ డైరెక్టర్ అప్పుడు అతని ఆ రోల్ ని వాళ్ళ కొడుకుకి ఇచ్చేశాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ప్లీజ్ నువ్వు మాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఏదైతే మేము నీ దగ్గర నుండి తీసుకున్నామో దాన్ని నీకు రిటర్న్ చేయడానికి. సో అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. సో అప్పుడు మనం చూస్తాం టాంగ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు తను డైరెక్టర్ తో చెప్తుంటాడు, నేను మింగ్ తో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. సో అప్పుడు టాంగ్ అడుగుతుంటాడు, నువ్వు నన్ను రిప్లేస్ చేస్తున్నావు, అది నిజమా? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, హా. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, నువ్వు నాకు హెల్ప్ చేయకుండా స్టాండ్ ఇన్ గురించి మూవీని రెడీ చేస్తున్నావా? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు కొంచెం సరిగ్గా మాట్లాడు జాయ్ తో. అప్పుడు అతను ఇప్పటి నుండి నా బాయ్ ఫ్రెండ్. అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, రేపు ప్రీమియర్ ఉంది మూవీది, ఏదైతే మనం ముగ్గురం వర్క్ చేసామో సో మనం అందరం కలిసి వెళ్దాం, కానీ మింగ్ చెప్తుంటాడు కాదు అని. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మేము తప్పకుండా వస్తాము. సో నెక్స్ట్ డే మనం చూస్తాం వాళ్ళందరూ ప్రీమియర్ కి వెళ్తారు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అతను నీ బ్రదర్ ఇలా, సో నువ్వు పారిపోలేవు, సో నేను కోరుకోను మీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉండాలని. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఫస్ట్ లాగానే కైండ్ ఉన్నావు. సో అప్పుడు జాయ్ మిర్రర్ లో చూసి చెప్తుంటాడు, లేదు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, జాయ్ నువ్వు ఎవరి బాడీలో ఉన్నా కానీ నువ్వే. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు కూడా ఫస్ట్ లాగా లేవు, సో నువ్వు ఫస్ట్ లో కూడా ఎవరి మాట వినకపోయేవాడివి, సో ఎలాగైతే ఇప్పుడు యాక్టర్ కావడానికి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను యాక్టర్ నీ వల్ల అయ్యాను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఎలాగా? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, దేంతో నేనైతే అందరి ముందు ఉండడానికి. సో ఎప్పుడైతే నువ్వు నన్ను చూస్తావో అప్పుడు నువ్వు నా గురించి ఫీల్ అవ్వడానికి, సో అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేసేవాడివి. సో ఇక్కడ వాళ్ళందరూ కలిసి ప్రీమియర్ ని చూస్తుంటారు. సో జాయ్ ఉన్న మింగ్ వెనకాల ఉండి మూవీని చూస్తుంటారు. సో మింగ్ లాస్ట్ లో జాయ్ పేరు మీద వీడియోని రెడీ చేస్తాడు, కానీ కాస్ట్ లో జాయ్ ఒక పేరుండదు. మింగ్ చెప్తాడు టాంగ్. సో ఇటువైపు టాంగ్ ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. సో అప్పుడు మింగ్ కోపంతో టాంగ్ వైపుకి వెళ్తుంటాడు, కానీ జాయ్ అతన్ని ఆపేస్తాడు. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, అన్ని యాక్షన్ సీన్స్ నేనే చేశాను. సో ఇక్కడ టాంగ్ మింగ్ ని పిలుస్తాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు ఇప్పుడు వెళ్తే నీ ఫ్యామిలీకి మొత్తం తెలిసిపోతుంది. సో ఇటువైపు మనం చూస్తాం మింగ్ ఇంటికి వచ్చి చాలా కోపడుతుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, అతను ఇలాగా ఎలా చేయగలడు? సో అతనికి నా డబ్బులు ఇప్పుడు కూడా అవసరం ఉన్నాయి. సో అప్పుడు అతను టాంగ్ కి కాల్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఎందుకు ఎలా చేసావు, ఎందుకంటే నేను నీకు డబ్బులు ఇవ్వలేదు అనా. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, నేను అయితే ప్రొడ్యూసర్ని, సో నేను ఎవరి పేరునైనా మాయం చేయగలను, సో ఎవరి పేరైనా మళ్ళీ తెప్పించగలను. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నీకేం కావాలి, నువ్వు నాకు చెప్పు. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, నేను ఏం కోరుకుంటున్నాను అంటే ఇది కేవలం నువ్వు చూడు, నీ ఫ్యామిలీ ఎవరు, సో నువ్వు ఎవరి గురించి కేర్ చేసుకోవాలో. సో ఇక్కడ మింగ్ అతన్ని తిడుతుంటాడు, కానీ అప్పుడే జాయ్ అతన్ని ఆపేస్తాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నీకు ఒకవేళ డబ్బులు కావాలంటే నువ్వు జాయ్ తో క్షమాపణ అడగాలి, సో నా ముందు, సో రేపు కలుస్తాం మనం. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నీకు కోపం రావడం లేదా, సో నువ్వు ఎందుకేం చేయడం లేదు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, వస్తుంది, సో నువ్వైతే కోపడుతున్నావు కదా అతని మీద, నా వల్ల. పాస్ట్ లో అయితే నువ్వు ఇలా చేయలేదు. సో అప్పుడు వాళ్ళందరూ టాంగ్ యొక్క ఆఫీస్ లోకి వస్తారు. సో ఇక్కడ టాంగ్ మింగ్ యొక్క మదర్ ని తీసుకొస్తాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, మేము బిజినెస్ గురించి మాట్లాడాలనుకున్నాము, సో నేను నా బిజినెస్ ను ప్రైవేట్ లైఫ్ ని వేరువేరుగా ఉంచుతాను, ఇది నా రూల్. సో నువ్వు మదర్ ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, అయితే నువ్వు టాంగ్ ని ఇతనితో క్షమాపణ అడిగించడం ఇది పర్సనల్ కాదా? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, దీంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, నీకు తెలుసా ఎవరు ఇక్కడ ఉండొద్దు, సో నీకేం కనబడడం లేదా?
బ్రేకప్ చేయి, లేకపోతే మీ డాడీకి ఇది తెలిసిపోతుంది. ఇంకా నువ్వు టామ్ కి హెల్ప్ చేయి. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మీరు టెన్షన్ తీసుకోకండి, నేను కేవలం మింగ్ యొక్క బెడ్ మేట్ మాత్రమే. సో మాకు 1 year కాంట్రాక్ట్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి మళ్ళీ రాను. సో అప్పుడు జాయ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. సో అప్పుడు మింగ్ అతని వెనకాల వెళ్ళి అతనికి సారీ చెప్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇదంతా నేను చూసుకుంటాను. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఎలాగా? సో నువ్వు నీ ఫ్యామిలీ యొక్క మైండ్ సెట్ ని ఎలా చేంజ్ చేస్తావు? సో నేను అలసిపోయాను వీటన్నిటితోని. సో ఇక్కడే మనం దీన్ని ఎండ్ చేస్తాం. సో ప్లీజ్ నువ్వు నన్ను వెళ్ళనివ్వు. సో జాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు టామ్ చెప్తుంటాడు, ఇది బాగైంది, అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఈసారి లైన్ క్రాస్ చేసావు. సో అప్పుడు టామ్ చెప్తుంటాడు, అందరు కూడా నీ మంచి కోరుకుంటున్నారు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అదైతే నాకు కనబడుతుంది. సో ఇక్కడ జాయ్ ఇంటికి వచ్చి చాలా ఏడుస్తుంటాడు. సో ఇటువైపు మింగ్ వాళ్ళ మదర్ చెప్తుంటుంది, ఇది బాగైంది, నువ్వు నాతో చెప్పేశావు మింగ్ ఇదంతా చేస్తున్నాడు అని. సో అప్పుడే మింగ్ అక్కడికి వస్తాడు. సో అప్పుడు టామ్ చెప్తుంటాడు, అయితే నువ్వు ఆలోచించావా? సో పద మనం మీటింగ్ రూమ్ లో మాట్లాడదాం. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఎవరు చెప్పారు నేను నీకు డబ్బులు ఇస్తాను అని? సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, అయితే మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో ఇటువైపు మింగ్ స్టెప్స్ దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తుంటాడు, ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను ఒక అబ్బాయిని డేట్ చేస్తున్నాను, అతని పేరు జాయ్. సో టామ్ చాలా స్టన్ అయిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.